హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఈ ఇయర్ అంతా మీకు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. పండగ అంటే ముందు గుమ్మానికి మామిడి తోరణం కట్టడం. అలా కట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీకి వెల్కమ్ చెప్తున్నట్టు అని అర్థం. ఇంతకీ నేను వేసిన రంగోలీ ఎలా వచ్చింది? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. రుచులు కలిస్తేనే పచ్చడి అవుతుంది. అలాగే భిన్న మనస్తత్వాలు గల మనుషులు ఒక చోట కలిస్తేనే అది కుటుంబం అవుతుంది. అంతే కదా. అసలు మనుషులందరూ ఒకేలా ఎలా ఉంటారు? ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు? లేదు కదా. అలా అందుకే ఇలా చెప్పానన్నమాట. మీకు కూడా అర్థమవుతుంది కదా అని. మనం పచ్చడి చేసుకుంటాం ఎందుకు? అన్నీ తీపి, చేదు, వగరు, కారం, పులుపు అన్నీ కలిపితేనే పచ్చడి చేసుకుంటాం కదా. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి, కష్టాలు, సుఖాలు, చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ కలిస్తేనే ఇలా అన్నమాట. జీవితంలో ఇవన్నీ ఉంటాయి అని అర్థం. అందుకే ఇవన్నీ దాటుకొని ముందుకెళ్తేనే లైఫ్లో మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నది నా ఫీలింగ్. అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసేసుకుంటున్నాను. మరి మీరు ఎలా చేశారో నాతో కూడా షేర్ చేసేసుకోవాలి కదా. నేనేం చేశాను, నేనేం వండాను, ఏం కుక్ చేశాను, పూజ ఎలా చేసుకున్నాను, అవన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసేసుకుంటున్నాను. లేట్ ఎందుకు, ఇంకా వీడియో మొత్తం చూసేసేయండి. చూసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అసలు నా ఛానల్ని లైక్ చేస్తున్నారు చాలామంది. నాకు చాలా థ్యాంక్ యూ, అసలు థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను అనుకోలేదు, అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అబ్బా మనకేముందులే, మనకంత రీచ్ రాదు అనుకున్నాను నేను. కానీ పర్లేదు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నా ఛానల్ని. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది, విశ్వసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ ఇయర్లో కొత్తగా చిగురించిన వేప పువ్వు చేదు కోసం యాడ్ చేస్తాం కదా, ఇది బిఫోర్ డే ఇలా తెంపి పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా పూజ మా ఇంట్లో మగవాళ్ళే చేస్తారు, ఆడవాళ్ళం ముట్టుకోము దేవుళ్ళని. విగ్రహాలు అలా ఉంటాయి కదా, అలా అనమాట. తెలంగాణ స్టైల్ పోలేలు చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను కానీ పర్లేదు. కట్టుచారు రెసిపీ కావాలా, ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చెప్పేస్తున్నాను. ఏం లేదండి, మనం పోలేలకి పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ వాటర్ అనమాట. ఉడికిన తర్వాత వంపేసుకుంటాం కదా, అవి ఇలా చారులా చేసేసుకుంటాం అంతే. మా కొంటోళ్ళం ఎక్కువ చేసుకుంటాంలేండి. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పప్పు. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ చట్నీ. ఇలా ముక్కలుగా చేసుకుంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇలా చేసుకున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందనుకో. ఇదే అసలు సిసలైన ఉగాది పచ్చడి. మెయిన్ కదండి ఉగాదికి. నేను ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. సీడ్స్ అనేది సపరేట్గా ఉంచుకుంటా, సో దట్ మనం తాగాలి అనుకున్నప్పుడు గ్లాస్లో వేసేసుకొని పైన సీడ్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అని. మనం రైస్ ఎంత తిన్నా ఏం తిన్నా ఫైనల్ టచ్ కర్డ్తో ఇచ్చేసేయాలండి. లాస్ట్ ఒక్క ముద్దైనా కర్డ్తో తింటే అరుగుదల బాగా పనిచేస్తుంది, చలవ చేస్తుంది కూడా. వచ్చేసి ఇంతేనండి. బేసిక్గా మనం ఏమేమి చేస్తామో అవి మాత్రమే చేశాను నేను, ఎక్స్ట్రాగా ఏం చేయలేదు. అండ్ నైవేద్యంగా స్వామివారికి పూజ చేసేసుకొని ఇవన్నీ పెట్టేసి తర్వాత మేము తినేసాము. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫెస్టివల్కి కూడా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది కదా, మనకు మెమొరీగా కూడా ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాను అంతే. బాయ్ బాయ్.